ఎవరి మెప్పు పొందడానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ చుండూరి రవిబాబు, నగరాధ్యక్షులు కటారి శంకర్, కుప్పం ప్రసాద్ తదితరులు బాగున్నారు. వెంకటేశ్వరరావు, ఇమ్రాన్ పేర్లు ప్రసాద్, కటార్ ప్రసాద్, కేవీ ప్రసాద్, బొట్ల సుబ్బారావు. అపాయింట్మెంట్ అడిగారంట, ఇంకా ఇవ్వలేదు కాబట్టి వ్యాఖ్యలను బయటకు వచ్చేసి ఆపోజిట్గా. నమస్సులు పెద్దలారా, ఆత్మీయులారా, నిన్న మొన్న మాజీ మంత్రివర్యులు బాలినేని వాసన్న మాట్లాడుతూ నిజంగా కూడా ఒక అబద్ధాన్ని ఒక స్వార్థ ప్రయోజనం కోసం తను మాట్లాడిన తీరు ఖచ్చితంగా ప్రజలు హర్షించరు. తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా తెలుసు ఏం జరిగిందని. ఎంత గొప్పగా తన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు జరిగిందంటే, విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది. అది కూడా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం. సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ 25 ఏళ్లకు 1,00,000 కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీపీఏలో 50% కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది. ఆ రోజు ₹4.50 ఆ రోజు ఒప్పందం జరిగితే అది ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. ఈరోజు అదే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ₹2.48. అప్పుడు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ₹4.5 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొనుగోలుకి అదనంగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఉండేది. ₹2.49 తన మంత్రిగా జగనన్న ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం 50% కన్నా తక్కువ, ఇన్క్లూడింగ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచి అని చెప్పుకోలేని దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన్న ఉండడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళని మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోను. మంచిని మంచిగా చెప్పుకోలేనటువంటి దీని స్థితిలోకి ఆయన నిలిపినాడు ఈరోజు. నిజంగా ఇది తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు, జగన్మోహన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు, గౌరవిస్తారు, తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు, తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు. ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన మర్చిపోతున్నాడు. ఇది మంచిది కదా, ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, తిరిగాం. కానీ ఎవరినో మెప్పించడం కోసం, ఎవరికో దగ్గర కోవడం కోసం, ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసమో, దానికన్నా పై పదవి కోసమో ఈరోజు మనిషి అలా దిగజారిపోతాడు మేమైతే ఊహించలేకపోయాం. ఒకరు అంటున్నారు, సార్ తన భ్రమలో ఉన్నాడు,
పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం అక్కడ. తనకి ఆడు ఫ్రీగా కూడా ఇవ్వడం లేదు. అంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు మంత్రిగా ₹2.49 ఇంట్రెస్ట్ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండమైన ఒప్పందం జరిగి సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం రావడం, నాణ్యమైన విద్యుత్తు, పగటిపూట విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరులో ఇంత మంచి ఒప్పందం జరిగిందని నేను చెప్పాల్సింది పోయి అర్ధరాత్రుల్లో నా చేత సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు, సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారంటున్నారు. మీ ద్వారా అడుగుతున్నా వాసన్న ఒకటే చెప్పిన 2021 సెప్టెంబర్ 10వ తారీఖు మనకి సెక్యూ నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వానికి. ఆ మరుసటి రోజే క్యాబినెట్ ఉంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్లో వారు ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవ్ చేస్తూ క్యాబినెట్ తీసుకొచ్చారు. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ ప్రిన్సిపల్గా సెప్టెంబర్ 10వ తారీఖు 2021లో వచ్చిన లెటర్లో ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో కూడా సెక్యూ అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థది. దాంట్లో లెటర్లో మీరు సంతకం ఇన్ ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో కూడా మీ సంతకం ఉంది. ఆ రోజు అప్రూవ్ కాల క్యాబినెట్లో. మళ్ళా దానిపైన కమిటీ వేశారు ఎనర్జీ సెక్రటరీతో కమిటీ వేసిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్కి వచ్చింది. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ని ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో సంతకం పెట్టారు. నెల తర్వాత వచ్చినటువంటి కమిటీ వేసి కమిటీలో వచ్చిన లెటర్లో కూడా మీరు సంతకం పెట్టారు. 2 సార్లు సంతకం పెట్టి ఇక్కడ నా సంతకమే లేదు, నేను సంతకమే పెట్టలా, అర్ధరాత్రులు నా సంతకం పెట్టించుకున్నారు, ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం. ఈరోజు చంద్రబాబు గారిని అడుగుతున్నావు, వాసనని అడుగుతున్నావు. నువ్వు ఒక్కటే చెప్పు, అనేక నిర్ణయాలు క్యాబినెట్లోకి టేబుల్ ఎజెండా కింద వస్తాయి. టేబుల్ ఎజెండాలో కూడా పెట్టి ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు టేబుల్ ఎజెండా కింద కూడా వస్తాయి. కొన్ని ముందు రోజు నిర్ణయాలు తీసుకున్నట్టు ఉంటాయి. ఇవన్నీ కూడా సర్వసాధారణం. పరిపాలన నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. ఈ వ్యవస్థ మీద ఉన్న అవగాహనతో చెప్తున్నాను. కాబట్టి నాకేం సంబంధం లేదు, నేను పెట్టలేదని క్యాబినెట్ అనే కలెక్టివ్ డిసిషన్ అవుతుంది ఎప్పుడు కూడా. సరే ముందు రోజు చర్చించుకోవడము సేమ్ డే చర్చించడము ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్న అంశాలే. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో సంతకం పెట్టారు. 1 నెల తర్వాత పెట్టిన క్యాబినెట్ దాంట్లో కూడా మీరు సంతకం పెట్టారు. కానీ నాకు తెలియకుండా జరిగిందని చెప్పి ఇట్లాంటి సందర్భంలో కావాలని నువ్వు ఏ కుటుంబం వల్ల అయితే పైకి వచ్చావో, ఏ కుటుంబం అయితే నేను పైకి తీసుకురావడానికి బ్యాక్బోన్గా నిలిచిందో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి, వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ క్యారెక్టర్ మీరు దిగజార్చుకుంటానన్న విషయాన్ని మటుకు ఆయన ముందు గుర్తుంచుకోవాలి. వాసన అంటున్నాడు స్వేచ్ఛ ఎక్కడుంది, నాకు స్వేచ్ఛ లేదు. ఒక్కటే మాట అడుగుతున్నావు వాసన, జగనన్న ప్రభుత్వంలో మీకున్న స్వేచ్ఛ నిజంగా కూడా చాలా తక్కువ మంది కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఆ రోజు ఈనాడు జ్యోతి పేపర్లను రాశారనుకుంటా, నాకు గుర్తున్న వరకు ఇతర పార్టీ నాయకులతో కలిసి స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళారు అని. అంటే విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీలతో కలిసి వెళ్ళగలిగేంత స్వేచ్ఛ కూటమి ప్రభుత్వం నీకు ఉంటుందా అని అడుగుతున్నా. అసలు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళడం కాదు, ఇతర పార్టీలతో మాట్లాడడానికి కూడా మీకు స్వేచ్ఛ ఉండదు. ఇక్కడ మీకు పోయిన తర్వాత అర్థమవుతుంది పుట్టిల్లు ఎంత గొప్పదో అని, ఎంత గొప్పగా చూసుకున్నదో, ఎంత స్వేచ్ఛ ఉన్నదో, ఎంత గౌరవంగా చూసుకున్నదో మీకు ఇప్పుడు కాదు, కాలం గడిచే కొందికి చాలా అర్థమవుతుంది. కాబట్టి వాసన ఒకటే చెప్తున్నాం, ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీకు గుర్తించి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు లబ్ధి పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తున్న విషయాన్ని కూడా
ఎప్పుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా ఆత్మీయులారా, ఆధారాలతో, సాక్ష్యాలతో, నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాసన లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా, వాసనను అడ్డు పెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు. చివరికి అర్థమైనాయి 2017 అనుకుంటా. మొత్తంలో రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనకంతా కూడా తెలుసు. కాబట్టి వాసనను మళ్ళా చెప్తున్నాం, నేను ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా, ఎక్కడ ప్రతి పల్లి తిరిగా, ప్రతి ఊరు తిరిగా, ఇక్కడ ప్రజలు ఇట్లాంటి మనస్తత్వాన్ని అంగీకరించిన విషయాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. తప్పకుండా భవిష్యత్తులో జగనన్న వైపు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని అభాండాలు వేసినా, ఎన్ని రకాలుగా ఎంతమంది కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి, కుటుంబాన్ని కూడా తిరుగుబాటు చేయిస్తున్నారు. ఇట్లాంటి వాసనలను పిలుచుకొని వీళ్ళతో తిరుగుబాటు చేయిస్తున్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఒకటి కావాలా? ఇంతమంది కలిసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు అసెస్ చేయాలనుకుంటే ప్రజలు తన వైపు నిలవరా? అటు ప్రజలు అండ బలం జగనన్నకు ఉంది. కాబట్టి ఇటువంటి కూడా నిలవ ప్రజల ముందరని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అనండి. చంద్రబాబు గారు అపాయింట్మెంట్ వాసనకి ఇవ్వలేదని అదే ఇంకో అపాయింట్మెంట్ కోసం ఏమైనా మాట్లాడినాడేమో. చెప్పింది నిజమైతే అపాయింట్మెంట్ కోసం కూడా మాట్లాడే స్థాయికి వాసన అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం కూడా విమర్శిస్తే అపాయింట్మెంట్ వస్తున్న పరిస్థితికి వాసన దిగజారిపోతాడని నేనైతే కల్లా కూడా అనుకోలే. మేమైతే ఒకటి చెప్తున్నాం మా కార్యకర్తలకు, ఇక్కడ మా నాయకులకు, నిన్న జగనన్న ఇక్కడ పంపిన తర్వాత కష్టమైన నష్టమైన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి అండగా ఉంటాం. ఎన్ని రకాల మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకున్నా, మా నాయకులను ఇబ్బంది పెట్టాలనుకున్నా, వాళ్ళకి ఏ రకంగా మీరు దెబ్బకొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళందరికీ బ్యాక్బోన్గా అండగా గట్టిగా నిలబడతాం. ఒంగోలుకి సంబంధించి ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకి గట్టిగా అండగా నిలుస్తామని తెలియజేసుకుంటున్నాం. అందరు తెలుసుకమ్మా పేర్లు. వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఓపెన్ చేశారో మీ ఖాతా ఖాళీ. వాట్సాప్ తరహాలో మోసాలకు పాల్పడుతున్నారని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్. నమస్కారం. సీజనల్ వ్యాధులు వచ్చినట్టుగానే ఈ మధ్య సీజనల్ సైబర్ నేరాలు కూడా వస్తున్నాయి. పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఈ సైబర్ నేరగాళ్ళు మీకు తెలిసిన వారి పేర్లతో మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ కానీ, లేదంటే వెడ్డింగ్ కార్డు కానీ, ఏపీకే ఫైల్ రూపంలో కానీ, పీడిఎఫ్ రూపంలో కానీ మీకు వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ పంపిస్తున్నారు. దాని ద్వారా మీ యొక్క అకౌంట్లో డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదైనా సరే మీకు ఈ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తారు. అది కానీ మీరు క్లిక్ చేయడం కానీ, లేదంటే డౌన్లోడ్ చేయడం కానీ చేశారంటే మీ ఫోను హ్యాక్ అయ్యి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మీ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా మీ యొక్క వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది కాబట్టి తర్వాత వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క స్కామ్లు బారిన పడకుండా ఉండాలంటే మీరేం చేయాలి? మొదటగా మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చినటువంటి ఏపీకే ఫైల్స్ కానీ, లింక్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. మీకు లింక్స్ క్లిక్ చేయాల్సి వస్తే పంపిన వారి దగ్గర నుంచి, లేదంటే ఆ యొక్క లింక్ని యొక్క పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకొని, లేదంటే వెరిఫై చేసుకొని మాత్రమే ఆ లింక్ని క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఓటీపీస్ని, పాస్వర్డ్స్ని వేరే వాళ్ళ ఎవరితో కూడా షేర్ చేయదు. అదేవిధంగా తెలియని లింక్స్ని ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి, లేదంటే డౌన్లోడ్ చేయకండి. ప్రజాసేవలో ప్రకాశం పోలీస్. నమస్కారం. ఒంగోలు నగర భర్త మార్కాండేయ పద్మశాలియ బౌద్ధమ సంఘం కార్తీక మాస వన సమారాధన మహోత్సవ కార్యక్రమం ఒంగోలు స్థానిక
తాతా లక్ష్మి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు మాట్లాడుతూ సంఘానికి శక్తివంచన లేకుండా పనిచేసి సంఘ పురోగతికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గుద్దటి లక్ష్మీనారాయణ, కవతపు బాలకృష్ణారావు, మోహన్ రావు తదితరులు బాగున్నారు. సార్ మైక్ అది సార్ పంతులు గారు హారతిని కొనసాగించవలసింది కోరుతున్నాం సార్. ఇచ్చండి. మరి మనం అన్ని హారతులు, నక్షత్ర హారతి, గొప్ప హారతి, మొత్తం పుష్ప హారతి, అన్ని హారతులు ఏక హారతితో మనం ముగించబోతున్నాము. పరమేశ్వరుడి హారతి కార్యక్రమం జరగాల్సిందిగా శ్రీ భవాని శంకర స్వామి ఆనంద మంగళ కర్పూర నీరాజనర్శయామి నీరాజనాంతరం ముఖే ఆజమనీయం సమర్పయామి నమస్కరోమి రక్ష రక్షాధారయామి నమ పార్వతీ పదయే శంభో శంకర హర హర మహాదేవ హర మహాదేవ శంభో శంకర హర ఓం సత్యోజా దయచేసి చక్రవాళ్ళని రావాల్సింది కోరుతున్నాం. చిన్నారులు ఒక ప్రదర్శన ఓకే మనసు రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రవధనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఆద్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో అస్తు సదా శివో శ్రీ భవాని శంకర స్వామి కాశీ విశాలాక్షి పూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి నమో నమః మంత్రపుష్పం సమర్పయామి. ఆరాధన చిత్రం నుండి సెమీ క్లాసికల్ పద్మశాలి బహుత్తమ సంఘం తరపు నుంచి సంఘం తరపున మన జిల్లా అధ్యక్షుడు అక్కిపోతున్నారు 5000 అక్కిపోతు వారు వ్యక్తిగతంగా చిన్నారికి చిన్న నగదు పారితోషికం కూడా అందిస్తారు. కవర్ చేస్తున్నటువంటి వారికి ఒకసారి మరి మా పద్మశాలి బహుత్తమ సంఘం తరపున పత్రికా విలేకరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. వెంకయ్య గారు సార్
గోలి వెంకయ్య గారు. అది మన హృదయంలో సింహ సదృశమై బలాన్ని నింపుతుంది అంటారు స్వామి వివేకానంద. అలా సేవా తత్పరత వల్ల కలిగిన శక్తి సామర్థ్యాలతో తన వయసుకు మించిన భారాన్ని బాధ్యతను తన భుజస్కంధాలపై మోస్తూ మమ్మల్ని చిన్న సపోర్ట్ చేసేవాడు మోహన్ శెట్టి గారు అట్లా అందరూ పేరు అందరూ ఎంతో మంది పెద్దలందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు దిగ్విజయంగా చేసేవాళ్ళు. ఇక నుంచి ఈ కార్యక్రమానికి వయసు రీత్యా చాలా కష్టపడ్డాడు. ఇప్పటి వరకు 81 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా కులం కోసం, కులతత్వం కోసం, కులం బాగుండాలి, కులంలో అందరినీ ఒకటి చేయాలి, ఎక్కడెక్కడ ఉన్న కులంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలవాలి, అదేనయ్యా నా ఆశ అని చెప్పి ఎప్పుడు అంటుంటాడు. అలా అనే వ్యక్తి ఈరోజు ఇంకా నేను చేయలేదయ్యా, నా వల్ల కాదు, ఇంకా ఏమనుకోవద్దు, కుర్రోడు కొంతమందిని పెట్టి వాళ్ళ చేత ఈ కార్యక్రమాన్ని నడిపించండి కానీ చెప్పి ఆయన అన్న పేరట ఆయన గౌరవ అధ్యక్షులుగా ఆయన పెట్టి మళ్ళీ యూత్ కొంతమందిని అందరినీ ఇక వచ్చే సంవత్సరం నుంచి కుర్రవాళ్ళకి కొంతమందికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా ఇంకా బాగా మంచిగా వాళ్ళందరూ కానీ కలిసికట్టుగా మంచిగా చేయాలని కోరుకుంటూ ఈరోజు పెద్దానికి ఘన సన్మానం మనందరి సమక్షంలో జరగడం అనేది మా అందరికి చాలా సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ కరతోళ ధ్వనులతోటి ఆయన్ని ఆశీర్వదించాలని చిన్న పెద్ద అందరూ కోరుకుంటుంది సెలవు తీసుకుంటాం. జై పద్మశాలి, జై జై పద్మశాలి. మేఘం నుంచి జాలువారిన ప్రతి చిరుకు ముత్యం కాకపోవచ్చు. ఏ చిన్న మొలకతో ప్రాణం వస్తుంది. ఎండు ఆగైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారి తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటుంది. తన చుట్టూ జరిగే పరిణామాలు నిశ్చితంగా గమనించడం, అవసరమైన వాటికి స్పందించడం అదే సామాజిక ధర్మం. అలాంటి సామాజిక ధర్మాన్ని పాటించినటువంటి ఉద్దంటి లక్ష్మీనారాయణ గారికి ఇప్పుడు ఇక్కడ ఘన సన్మానం జరుగుతుంది. ఉద్దంటి లక్ష్మీనారాయణ నా పేరు. పద్మశాలి కులానికి చెందినవాడిని. నేను 20 సంవత్సరాల నుంచి ఈ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రతి సంవత్సరం వనభోజనాలు చేయిస్తూ మా పద్మశాలి ప్రభుత్వాలందరూ మాకు సహకరించారు. దానితోడు మా ప్రెసిడెంట్ గారు గోల్ తిరుపతిరావు గారు, మా సుబ్రహ్మణ్యం గారు, గురువు నాగేశ్వరరావు గారు, తర్వాత మురళి గారు, తర్వాత ఇంకా ఉద్దంటి ఆంజనేయులు గారు, గుంటి మోహన్ రావు, నల్లి మోహన్ శెట్టి గారు, సత్యమారి ముట్టె ఏడుగొండ గారు, భక్త ధ్రువుడు, వీళ్ళందరూ కూడా సహకరించడం వల్ల 20 సంవత్సరాలు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈరోజు నాకు 80 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ అయ్యాను నేను ఏఎస్ఐగా. ఈరోజు నాకు మన కమిటీ పద్మశాలి ప్రభుత్వాలందరూ నాకు ఈ విధంగా సన్మానం చేశారంటే నేను నాకు చాలా పునర్జన్మ ఇస్తాడు. నేను ప్రకాశం జిల్లా పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు. ఈ వనభోజనాలు ఒంగోలు పట్టణ పరిధిలో ఉద్దంటి లక్ష్మీనారాయణ గారు గత 20 సంవత్సరాల నుంచి ఈ వనభోజనాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ కమిటీ తరపున అందరూ కలిసి నేను జిల్లా అధ్యక్షుడైన ఒంగోలు టౌన్లో ఉంటాను కాబట్టి ఒంగోలు టౌన్లోనే నాకు వాళ్ళతో పాటు మన పద్మశాలి కుల బాంధవులందరికీ కలిసి సేవ చేసుకొని వాళ్ళ యొక్క ఆదర అభిమానాలు పొందగలుగుతున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు కౌతురపు శ్రీనివాసరావు గారు జిల్లా అధ్యక్షుడిగా మొన్నటిదాకా ఉన్నారు. 2022లో నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. వారు దిగ్విజయంగా దగ్గర 20 సంవత్సరాల పాటు ఆయన దిగ్విజయంగా ప్రకాశం జిల్లాలో పద్మశాలిని ఒకే తాటి మీద తీసుకొచ్చిన ఘనత ఆయనకు ఉంది. ఆయన తర్వాత ఆ స్థానాన్ని నాకు పెద్దలందరూ కలిసి నాకు అప్పచెప్పారు.
వాళ్ళకి అప్పచెప్పిన నా కార్యక్రమాన్ని నేను కూడా దిగ్విజయం చేస్తానికి నా శాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. అలాగనే పెద్దవారు అయ్యారు కాబట్టి కుదరటి లక్ష్మీనారాయణ గారు నా వల్ల కాదు నాన్న, ఇంకా నేను చేయలేను, నాకు 85 సంవత్సరం వచ్చింది, ఇక్కడ నుంచి కార్యక్రమాలన్నీ ఒక కుర్రోళ్ళని పెట్టి మీరు ఈ కార్యక్రమాలన్నీ మీరు చేయండి అని చెప్పారు. దానికి ఇందాక మన మోహన్ రావు గారు మొత్తం కమిటీ మొత్తాన్ని అనౌన్స్ చేశారు. మొన్న ఎన్నుకోబడిన కమిటీ మొత్తాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆ యొక్క కమిటీ పనిచేస్తుంది. గౌరవ అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ గారు ఉంటారు. అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న పద్మశాలీలు చేమకుర్తి, ఈతముక్కల, మార్కాపురం, వేసవరపేట, పెద్దలూరు, ఈ చుట్టుపక్కల మొత్తం అన్ని ఊర్లు, ఇడమానూరు, అలాగనే నాగులపాడు మండలం, అన్ని మండలాల్లో అంతా మేమంతా తాటి మీద తీసుకొని వచ్చాం జిల్లాలో. అదే రాష్ట్రంలో కూడా మేము చాలా బలంగా పద్మశాలి సంఘాన్ని చేసాం. త్వరలో ఈ పద్మశాలి సంఘ ABPS అని ఒక యాప్ను కూడా మా అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీ, మా అబ్బాయి కొంతమంది మాజీ MP గారు సంజీవ్ కుమార్ గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగనే కౌతరపు ప్రసాదరావు గారు, కొంతమంది అందరం కలిసి ఒక యాప్ను తయారు చేశారు. ఆ యాప్లో మొత్తం ప్రకాశం జిల్లా కాదు, దేశం మొత్తం వెళ్ళిపోయింది ఆ యాప్ ప్రత్యేకత ఏంటంటే ఉద్యోగాలు, అవకాశాలు దాంట్లో ఏదైనా చూసుకోవచ్చు. పద్మశాలి కులానికి సంబంధించిన వాళ్ళు మ్యారేజెస్ చూసుకోవచ్చు. వ్యాపారస్తులుగా ఏదైనా ఉండోళ్ళు వాళ్ళకి ఎవరన్నా నీడ్ అయితే వాళ్ళని చూసుకోవచ్చు ఆ దగ్గర ఏరియాలో. నెక్స్ట్ ఓటింగ్ శాతం కూడా ప్రకాశం జిల్లాలో కానీ ఏ జిల్లాలైనా కానీ రాష్ట్రంలో ఓటింగ్ శాతం దాకా ఒక యాప్లో ఓటింగ్ ద్వారా వాళ్ళు ఓట్ చేసుకొని అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని, సెక్రటరీని అలా ఎలక్షన్ వైజ్గా చేసే సిస్టంగా చేసాము. దానికి ఒక మెంబర్షిప్ టైప్లో పెట్టాము. అవన్నీ రేపు ఇంకొక 15 రోజులు రిలీజ్ అయ్యింది. అయినాక ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం, ఇండియా మొత్తం మీద ప్రకాశం పద్మశాలీలంతా ఒకే తాటి మీద వచ్చే విధంగా ఒక కార్యాచరణ అనేది మేము చేసాం. కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలందరూ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరందరూ పద్మశాలి ప్రతిష్టని, పద్మశాలి కుల గౌరవాన్ని మీరందరూ పెంపొందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై పద్మశాలి. నా పేరు కుట్టుమోహన్ రావు. ఇది మరీ ముఖ్యంగా పద్మశాలీల్లో ఈ చేనేత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఎడ్యుకేట్ చేసి, మొబలైజ్ చేసి, వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైనా హక్కులు ఉంటే వాటిని వాళ్ళకి అందేలా చూడటం. తర్వాత మేము ఈ సంఘం తరపు నుంచి గతంలో ఈ వైద్య శిబిరాలను నిర్వహించాము. పేదవాళ్ళందరికీ ఔషధాలు, మందులు అవి అందించాము. అలాగే మన కరోనా సమయంలో సుమారుగా 200 కుటుంబాలకి తిండికి జరగనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ సంఘం తరపున ఆహార కిట్స్ కూడా అందించడం జరిగింది. సో ఇలా పద్మశాలీల ఐక్యతని సాధించుకోవడం కోసం ఈ సంఘం ఏర్పాటు చేసి ఇలాంటి వనభోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమం చేపట్టగలమని మా జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు సారథ్యంలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 26న అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం అధికారికంగా ప్రభుత్వం జరపాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలనాయేంద్ర అన్నారు. స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మానమహనుడు అధ్యక్షులు దారా అంజయ్య, దేవరపల్లి రమణయ్య తదితరులు బాగున్నారు. ఈ నెల 26 అంటే నవంబర్ 26న అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. ఆ విధంగా మోడీ ప్రభుత్వం
2016లో ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం నవంబర్ 12, 2021 కాపీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకై ఈ విధంగా నవంబర్ 20వ తారీఖున అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం స్కూళ్ళల్లో, ప్రభుత్వ శాఖల్లో, పంచాయతీల్లో అన్నిట్లో జరపాలని ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ లేఖ పంపించడం జరిగింది. తరువాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు ఈ విధంగా ఆదేశాలు అన్ని జిల్లాల కలెక్టర్లకి ఈ అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఈ నెల 20వ తారీఖున జరపాలని నవంబర్ 26న ఆదేశాలు ఇచ్చింది. కానీ అంబేద్కర్ పట్ల అంటే అంబేద్కర్ అనే ప్రతిభని, ఆయన విజ్ఞానాన్ని వీళ్ళు సరిగా గుర్తించలేదు, ఇంకా అస్వస్థ పాటిస్తున్నారనడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా కానీ ఈరోజు 24 ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ ఈరోజు ఇది 75వ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం. ఈరోజు పార్లమెంట్ హాల్లో ప్రధాని మోడీ, అదేవిధంగా అన్ని పార్టీల ప్రతిపక్ష నాయకులందరూ కలిసి అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నేను ఘనంగా నిర్వహించాలని ఇప్పుడే సమావేశమయ్యారు. ఎందుకంటే మన భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిపోయింది. బానిస బతుకులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. ఎవరికి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. అటువంటి పరిస్థితుల్లో 1947లో ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. మనం ఈ దేశాన్ని పరిపాలించడానికి భారతదేశం స్వాతంత్రం వచ్చే నాటికి సంస్థానాలు, అదేవిధంగా రాజులు, సామంత రాజులు విచ్చలవిడిగా ఎవరి వాళ్ళు అంటే ఒకరితో వాళ్ళ సంబంధం లేకుండా ఉన్నారు. ఎవరి పరిపాలన వాళ్ళదే. కానీ అటువంటి భారతదేశాన్ని ఏకం చేసి ఈ భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు వీటన్నిటిని అధ్యయనం చేసి వీళ్ళందరికీ ఒకే రాజ్యాంగం ఏర్పాటు చేయాలని అప్పటి పెద్దలు నెహ్రూ కానివ్వండి, ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా అనేక మంది నిర్ణయించి విదేశస్తుల్ని మాట్లాడారు మా భారతదేశ రాజ్యాంగం అందించమని. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే భారతదేశంలోనే అంబేద్కర్ ఆయన తెలియగలవాడు లేరు, మీరు అంబేద్కర్ చేత రాజ్యాంగాన్ని రాయించుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు అంబేద్కర్ గారికి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రచించే బాధ్యతని అప్పచెప్పారు. ఆయన కరెక్ట్గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసి అప్పటి ప్రధాని నెహ్రూకి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని అందించారు. ఆ రోజే నవంబర్ 26, 1949, 46 వాళ్ళు అప్పచెప్పారు. 49లో కరెక్ట్గా ఇది అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. రాజ్యాంగాన్ని ఆమోదించారు. కరెక్ట్గా 2 నెలల తర్వాత అంటే డిసెంబరు, జనవరి 26న అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దాన్ని రిపబ్లిక్ డే లేదా మన గణతంత్ర దినోత్సవం అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఈ అంబేద్కర్ పేరుని విలువలో తీసుకురావడం ఇష్టం లేని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఎక్కడ పట్టించుకోలేదు. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యే పార్లమెంట్లోనే అంబేద్కర్ విగ్రహం లేదు, శిలాఫలకం లేదు. ఈ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత విపి సింగ్ పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. కాబట్టి ఈ నవంబర్ 20న అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మన జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ ప్రకటన ఇచ్చి
అదే మాకు ఆలస్యంగా ఏదైనా ఉత్తర్వులను అన్ని సంఘాలకు తెలియజేసి ఘనంగా మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిందని భారతీయ జనతా పార్టీ ఒంగోలు నియోజక కన్వీనర్ యోగ యాదవ్ అన్నారు. స్థానిక చర్చి సెంటర్లో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో బీజేపీ మరింతగా బలపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువ లేని పార్టీ అని ప్రజలు బహిష్కరించారని ఈ సందర్భంగా అన్నారు. దేశంలో హిందువులంతా ఏకమై బీజేపీని గెలిపించారని ఇది ప్రజల విజయంగా భావిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బొద్దులు రాంజనేయులు, అజయ్ కుమార్, మధు యాదవ్, సగ్గం సీను తదితరులు బాగున్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రజలతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఫలితాల కోసం. దాంట్లో భాగంగానే ఈ రోజున మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి విజయదుంది కాదు. ఆ విజయాన్ని గురించి ఒకసారి చెప్పాలంటే సోదరులారా, అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రజలు కర్రు కాల్చి వాస్త పెట్టినట్టు సామెతగా ఈ విధంగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క ప్రభ తగ్గిపోతూ ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటే
ఆ పథకాలన్నింటినీ కూడా ఓచుకోలేనటువంటి రాహుల్ గాంధీ దేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి విభజన రాజకీయాలు చేస్తూ అదేవిధంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేదేసుకొని ముస్లిమ్స్ అనే వాళ్ళ ఓటు ఎక్కువ చేసుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ మహారాష్ట్రలో హిందువులంతా ఏకమై ఈరోజు విజయదుందు మోగించారంటే ఈ యొక్క హిందువుల యొక్క ఐక్యత దీనికి ప్రధాన కారణమని చెప్పగలుగుతారు. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క మహిళలకు అనేక పథకాలు ఈ రోజున నితిన్ గడ్కరీ గారు మరి రవాణా శాఖ మంత్రిగా ఉంటూ ఈ రోజు నీకు ఏ రాష్ట్రానికైనా సరే ముఖ్యమంత్రి పోయి అడిగితే నేషనల్ హైవేలకి ఎన్ని రోడ్లు కావాలి, ఎన్ని లక్షలు కావాలని అడిగేటువంటి పరిస్థితి రోజులు ఉంది. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తుంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ ముఖనాలు పార్టీలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మరి సంవిధానాన్ని ఒక రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని మరి రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతున్నాడు. అసలు రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలిసినటువంటి రాహుల్ గాంధీ ఈ రోజున రాజ్యాంగాన్ని గురించి మాట్లాడటం చోద్యంగా ఉంది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడున్నట్టు ప్రాంతీయ పార్టీలు కూడా ఒక హెచ్చరిక, భారతీయ జనతా పార్టీ ఒక్కసారి కనుక ఒక రాష్ట్రంలో బాగా చేసిందంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఉండవు, ఏముండవు, జాతీయవాదాన్ని బలపరిచే విధంగా కూడా ఈ దేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రోజున దానికి నిదర్శనమే ఉత్తరప్రదేశ్లో మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో మరి అఖిలేష్ యాదవ్ ప్రగల్భాలు కలిపాడు. మరి ఈ రోజున ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపు అన్ని సీట్లు కూడా ఉప ఎన్నికల్లో సాగుతున్నాయి. 2027 జరిగే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ బీజేపీ ప్రాతినిధ్యం వస్తుందని చెప్తూ ఈ విధంగా మరి మహారాష్ట్ర ప్రజలకు ఒక్కసారి మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో చూస్తే నరేంద్ర మోడీ గారిని ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ వారి యొక్క అనుయాయులందరూ కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించారు. హిందువులంతా ఏకమై ఈరోజు మహారాష్ట్రలో కానీ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా విజయ దుందుబిని మోగించడం దానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలని పక్కన పెట్టి జాతీయవాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారని, అదే దిశలో మన రాష్ట్రంలో కూడా ప్రయత్నం జరుగుతుందని, ప్రజలందరూ కూడా ఆ నమ్మకం ఏర్పడిందని, అదే మన 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల గెలుపు. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ప్రాంతీయ పార్టీలను మర్చిపోయి జాతీయ పార్టీల వైపు చూడాలా. అది కూడా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలందరూ ఉంటారని రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితిని చూస్తామని ఆశిస్తూ ఈ ద్వారా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. 29వ తేదీన ఆదివారం కందుకూరులోని ఏవిఎం గ్రౌండ్లో జరిగే మాలల మహాగర్జనకు మాల సోదరులు సోదరీమణులు ఉద్యోగులు తరలిరావాలని మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాల ఉపకరాలకు సంబంధించి ప్రభుత్వం కుట్రపడిందన్నారు. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా వ్యతిరేకమని మాదిగ జాతికి కూడా అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగ సంఘం కార్యదర్శి చిట్టితోడి శ్రీరాములు, కోశాధికారి మల్లికార్జునరావు, ఉద్యోగ దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి క్రిమినల్ విధానం అంబేద్కర్. రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై మాల, జై మాల. ఏందన్న శ్లోకం చేయండి, చెప్పండి, శ్లోకం చెప్పండి. జై ప్రజా చేయండి రేపు. జై జై మాల. ఏందన్న శ్లోకం చేయండి, చెప్పండి, శ్లోకం చెప్పండి. జై ప్రజా చేయండి రేపు 24
24వ తేదీ కందుకూరులో జరిగేటువంటి మాలల మహాగర్జనను జయప్రదం చేయండి. మన యొక్క కందుకూరులో జరిగేటువంటి మాలల మహాగర్జనను హలో మాల హలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించండి. ఏకసభ్య కమిషన్ వ్యతిరేకించండి. ఏకసభ్య కమిషన్ వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత, జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్. మాల సంఘాలు చేసుకుని మాలేదురు గారు వ్యతిరేకించండి వర్గీకరణ, వ్యతిరేకించండి వర్గీకరణను, వ్యతిరేకించండి వర్గీకరణను, వ్యతిరేకించండి వర్గీకరణను, వ్యతిరేకించండి ఏకసభ్య కమిషన్, వ్యతిరేకించండి. రేపు 24వ తేదీ మాల మహాగర్జనకు రండి. రేపు 24వ తేదీ జరిగేటువంటి మాల మహాగర్జనకు వ్యతిరేకించండి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించండి. రేపు అనగా 24వ తేదీ నవంబర్ 24వ తేదీ ఆదివారం సాయంత్రం 3 గంటలకి కందుకూరులో మాలల యొక్క మహాగర్జన జరగబోతూ ఉంది. ఈ యొక్క మహాగర్జన యొక్క ఉద్దేశం ఏంటి అంటే రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం, అదేవిధంగా వచ్చేసి క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తున్నాం, అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని క్రిమిలేయర్ని అధ్యయనం చేయడానికి ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసింది. అంటే ఈ యొక్క దళితుల యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవడం కోసం మా యొక్క రాజీవ్ రంజన్ మిశ్రా ఏమన్నా దళితుడా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే కేవలం ఈ యొక్క దళితుల యొక్క స్థితిగతులను కూడా అధ్యయనం చేయడానికి ఆ ఎస్సీలో ఒక మాజీ ఐఏఎస్ లేడని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగానే వచ్చేసి యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఈ యొక్క నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. తప్పనిసరిగా ఒక దళితున్నటువంటి ఎస్సీ కమిషన్ వేయాలి, రిజర్వేషన్ వర్గీకరణ ఉపసంహరించుకోవాలి. అదేవిధంగానే క్రిమిలేయర్ వల్ల జరిగేటటువంటి దళితులకి భవిష్యత్తు నష్టాలను కూడా మనందరం కూడా చైతన్యపరచడానికి రేపు కందుకూరులో మాలల మహాగర్జన ఏర్పాటు చేశాం. ఏబిఎం గ్రౌండ్లో కనిగిరి రోడ్లో ఉన్నటువంటి కందుకూరులో ఆ యొక్క సభకి ఈ యొక్క జిల్లా నలుమూలల నుంచి కూడా మాలందరూ కూడా తలలు రావాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు. కనుక ఈ యొక్క మాలలు వేసేటువంటి కేక ఈ యొక్క ప్రభుత్వాలకి వాళ్ళు చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలను మేము ఖండిస్తూ ఈరోజు మాలల యొక్క మహాగర్జనకు పిలుపునిస్తున్నాం.